హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మనం ఒక ప్రూవ్డ్ టెక్నిక్ గురించి మాట్లాడబోతున్నాము. అది ఏంటంటే 7x77 టెక్నిక్. ఇట్స్ లైక్ అమేజింగ్గా పనిచేస్తుంది. మీరు ఎప్పుడు దేనికోసమైనా సరే మనం ఈ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు అనమాట. బిజినెస్లో ఏదైనా డీల్ కంప్లీట్ కావాలా అప్పుడు యూజ్ చేయొచ్చు. మ్యారేజ్ కోసం ఎవరైనా ఒప్పించాలి ఇంట్లో వాళ్ళని, ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ లవ్ మ్యారేజ్ కానీ లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్లో ఏవో చిన్న అడ్జస్ట్మెంట్స్ని మార్చాలి అని అనుకున్నప్పుడు కానీ, లేకపోతే అదర్వైజ్ మీ జాబ్ మీకు ఆఫర్ లెటర్ రావాలి, లేకపోతే శాలరీ పెరగాలి, లేకపోతే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏదైనా చిన్న లైక్ కిల్లి కజ్జాలు అంటాం కదా, అలాంటప్పుడు ఎక్కువ రోజులు అది డ్రాగ్ అవుతున్నా కానీ ఇలా ఏదైనా సరే మీరు గనక దాన్ని మార్చాలి అనుకుంటే 7x77 టెక్నిక్ని యూజ్ చేయాల్సిందేనండి. మనస్ఫూర్తిగా ఈ టెక్నిక్ని కనుక మీరు యూజ్ చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టెక్నిక్ని ఎలా చేయాలో మీకు నేను చెప్తాను. ఈ టెక్నిక్ చాలా సింపుల్ అండి, కానీ ఒక చిన్న క్లాస్ మాత్రం ఉంటుంది. అదేంటనంటే ప్రతిరోజు మీరు అయితే 7 AM కానీ 7 PM కానీ ఈ టెక్నిక్ని మొదలు పెట్టాలన్నమాట. ఒకవేళ 7 దాటిపోయి 7:01, 7:02 అట్లా అయితే కనుక 7:07 లేదా 7:07 కూడా దీన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఈ ఒక్క 7 రోజులు కరెక్ట్గా మీరు అలారం కనుక పెట్టుకొని ఈ పవర్ఫుల్ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి? దీన్ని ఫస్ట్ మీరు ఒక మంచి అఫర్మేషన్ని రాసుకోండి. అది కూడా పాజిటివ్గా ఉండేలాగా రాసుకోవాలి. ఓకే, అఫర్మేషన్ ఫామ్ చేసుకునేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. నాకు తొందరగా డబ్బులు వచ్చేస్తాయి, నేను ఎటువంటి కష్టపడకుండానే చక్కగా నాకు డబ్బులు వస్తాయి, మా వారు నేను మాట్లాడకపోయినా కూడా తను కోప్పడకుండా నాతో మాట్లాడతారు, లేకపోతే నేను ఏ జాబ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నానో అక్కడ ఏ కష్టం లేకుండా నాకు జాబ్ వస్తుంది. ఇందులో చూసారా ఎన్ని నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయో. సో అలా మాత్రం మీరు అఫర్మేషన్ని ఫామ్ చేయకూడదు. ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ నాకు చాలా ఈజీగా తొందరగా వస్తుంది, ప్రతిరోజు నేను మనీతో నేను కొనుక్కోవాలనుకునే వాటిని కొనుక్కుంటున్నాను, నా దగ్గర చాలా మనీ ఎనర్జీ ఉంది, మనీ అనేది ఇట్స్ హైయెస్ట్ ఎనర్జీ, నేను కూడా దానికి మ్యాచ్ అవుతున్నాను, ఇలా మాట్లాడుకోవాలి. నేను మా వారు చాలా అన్యోన్యంగా ఉన్నాము, నేను ఏదైతే జాబ్కి ఇంటర్వ్యూ కోసం వెళ్ళానో ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది, నా బిజినెస్ ప్రతిరోజు 10% పెరుగుతూ ఉంది, ఏదైతే పెళ్ళి కోసం మేము వెళ్ళామో అక్కడ మేము అనుకున్నట్టుగా అన్నీ మాకు అనుగుణంగా ఉన్నాయి, చక్కటి అమ్మాయిలైతే అబ్బాయి మాకు అనుగుణమైనటువంటి అన్ని క్వాలిటీస్ నచ్చినటువంటి పర్సన్ మాకు దొరికారు, లేకపోతే నేను కొనుక్కోవాలనుకునే బంగారు నగని చాలా ఈజీగా కొనుక్కోవాలనుకునేటటువంటి కార్ని నేను కొనుక్కున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, కారులో చక్కగా తిరుగుతున్నాను. ఇలా మంచి అఫర్మేషన్స్ రాసుకోవాలండి. అంతేగాని మీరు ఎట్టి పరిస్థితుల్లోనే నెగిటివ్ వర్డ్స్ వచ్చేలాగా రాసుకోవద్దు. ఎందుకనంటే ఇది 3D 5D నెక్స్ట్ మధ్యలో ఉండే 4D ఇవేవైతే ఉంటాయో, జనరల్గా 3D ఈజ్ మన మెటీరియలిస్టిక్ లైఫ్ అయితే 4D ఈజ్ సబ్కాన్షియస్ బ్రెయిన్ అండి. ఇక 5Dలో మనం ఏవైతే థాట్స్ని మనం ఇస్తూ ఉంటామో, లైక్ గుర్తుపెట్టుకోండి 5Dలో కూడా ఓన్లీ పాజిటివ్ జరుగుతుందని ఎక్కడ ఉండదు. ఓకే, ఎందుకనంటే మీరు మీ 3D లైఫ్లో అనుభవించే వాటి నుండి 4D లైఫ్లో సబ్కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, కోర్ పాయింట్ ఏవైతే ఉంటుందో అక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా పాజిటివ్నే పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మీ 3D లైఫ్లో మీకు ఏమీ జరగట్లేదు అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మెటీరియలిస్టిక్ లైఫ్లో ఏమీ జరగట్లేదు అని అంటే మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో టోటల్గా నెగిటివ్ ఉంది. అందుకోసమే అది మీ కళ్ళ ముందు మీ లైఫ్ లాగా వస్తుందన్నమాట. సో కెరియర్ గ్రోత్ కావాలన్నా, లేకపోతే ఏదైనా సరే బిజినెస్ గ్రోత్ కావాలన్నా, లైఫ్ బాగుండాలన్నా, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వాట్ ఎవర్ బాగుండాలన్నా మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఏవైతే కోర్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ప్రొఫైల్ ఏదైనా సరే పాజిటివ్ ఉండాలి. సో దీన్ని బేస్ చేసుకొని మీ లైఫ్లో ఏం జరుగుతున్నాయి అనేది 5Dలో రిజిస్టర్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఈ 4th డైమెన్షన్ 3rd డైమెన్షన్లో పాజిటివ్గా ఉండడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఒకవేళ మీ లైఫ్లో అనుకోకుండా ఏవైనా వస్తే దాన్ని ప్రాబ్లం అనుకోవద్దు, ఛాలెంజ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకనంటే ప్రాబ్లం అంటే ఎప్పుడు మనకి బిగ్గా కనిపిస్తూనే ఉంటుంది అనమాట. అదే ఛాలెంజ్ అనుకోండి, దాన్ని మనం అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. సో ఛాలెంజ్గా తీసుకోండి. ఓకే,
ఛాలెంజ్ తీసుకునేటప్పుడు యాక్షన్స్ ఏమున్నాయి అనేది చెక్ చేసుకోవాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి అండి. 10th క్లాస్ ఎగ్జామ్ అనేది మీకు ఛాలెంజ్ అయితే దాన్ని అధిగమించాలంటే డైలీ ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో వాటిని మనం చక్కగా చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. రాకపోతే దానికోసం మనం కృషి చేస్తూ ఉండాలి. సో వన్స్ వచ్చేంత వరకు కూడా ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి, ధైర్యంగా టెస్ట్లన్నీ రాయాలి. అప్పుడు మనకు ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది, మనం ఆ ఎగ్జామ్ రాస్తాం. సో అలా కాకుండా అది ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి నాకు ఇది రాదు, నాకు ఇది రాదు, నాకు ఇది రాదు అని చదువులో కానీ, బిజినెస్లో కానీ, జాబ్లో కానీ, లైఫ్లో కానీ మీరు ఏవైతే మీ కోర్ పాయింట్స్గా మార్చుకుంటారో అవే మళ్ళీ మీ 5th డైమెన్షన్కి కూడా వెళ్తాయి. సో మీ బిలీవ్స్ని బట్టి, అంటే నాకు ఏదైనా ఒకటి ఛాలెంజ్ వస్తే నేను దాన్ని ఎలాగైనా అధిగమించగలను. ఫస్ట్ మీ ఛాలెంజ్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ కావాలి అనుకోండి, ఆ జాబ్ మెయిన్ పాయింట్గా రాసుకోండి, దానికి సబ్ పాయింట్స్ కింద రాసుకోండి. అసలు ఈ జాబ్ నాకు రావాలి అని అంటే నాలో ఉండే క్వాలిటీస్ ఏంటి, 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్, 4 పాయింట్స్ రాసుకోండి. అందులో మీకు ఏదైనా తక్కువ అని అనిపిస్తే కనుక దాన్ని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో లా ఆఫ్ యాక్షన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏం చేస్తారంటే చాంటింగ్ చేస్తారు, మేనిఫెస్టేషన్ చేస్తారు, అఫర్మేషన్స్ చెప్తారు, వాటర్ టెక్నిక్ చేస్తారు, మిర్రర్ టెక్నిక్స్ చేస్తారు. కానీ మెయిన్ కావాల్సింది కోర్ పాయింట్ ఏంటంటే దట్ బిలీవ్ అనమాట. అది ఉండకుండానే దాని మీద మీ ఎనర్జీ లెవెల్ సరిపోకుండానే ప్రతిదాన్ని మేనిఫెస్టేషన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ ఎనర్జీ లెవెల్ హై ఉంటేనే మీరు ఏది మేనిఫెస్టేషన్ చేసినా తొందరగా జరుగుతుందనమాట. మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ పెట్టుకుని మీరు ఎన్ని టెక్నిక్స్ చేసినా వేస్ట్. అందుకని ఫస్ట్ మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు తగ్గ జాబ్ చక్కగా దొరికింది, లేకపోతే నాకు ఇష్టమైనటువంటి సమ్మన్ పోస్ట్ సిఇఓ అయితే హెచ్ఆర్ ఏదో ఉంటుంది కదా, అది అక్కడ ఫిల్ చేసి జాయిన్ అయ్యాను, సంతోషంగా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఎవ్రీ మంత్ నేను నా శాలరీని డ్రా చేస్తున్నాను అని ఒక ఎఫర్మేషన్ సింపుల్గా రాసుకోండి. ఎందుకనంటే 77 టైమ్స్ మీరు డైలీ రాయాలి కాబట్టి. ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే 7 hours 7 minutes 7 seconds కన్నా రాసుకోవచ్చు, లేదా 7 o'clockకి 7 AM కానీ 7 PM కానీ మీ ఇష్టం, ఏదైనా చూస్ చేసుకోండి. కానీ వన్స్ ఒక్కసారి AM ఆర్ PM చూస్ చేసుకుంటే డైలీ అదే టైంలో రాయాలన్నమాట. ఈ ఒక్క నియమం మాత్రం కొంచెం పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే 777 అనేది ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉన్నటువంటి నెంబర్ అనమాట. ఓకే, ఇది మీకు కనుక ఎక్కువ కనిపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. స్పిరిచువల్ కనెక్షన్ చాలా బాగుంది అని అర్థం. అంటే మీకు ఆల్వేస్ యూనివర్స్ నుంచి సపోర్ట్ ఉంది అని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఎఫర్మేషన్ని తీసుకుని మీరు 77 టైమ్స్ రాయాలి. ఓకే, అందుకని కొంచెం చిన్నగా ఫామ్ చేసుకోవడానికి, యూనిక్గా ఉండేలాగా ఫామ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్, ఎందుకంటే రెడ్ ఈజ్ ద స్పీడప్ థింగ్ అనమాట. సో అందుకోసం అని చెప్పి 7 డేసే కాబట్టి చక్కగా ఒక బుక్ని సపరేట్గా పెట్టుకొని దాంట్లో రాయండి. ఆఫ్టర్ దట్ లెట్ గో చేసేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఒకరోజు రాసేసిన తర్వాత మీరు దీనికి అడాప్టర్గా ఇంకొక టెక్నిక్ చేయాలి, దట్ ఈజ్ బేలీఫ్ టెక్నిక్ అనమాట. ఈ బేలీఫ్ టెక్నిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మీ కోరిక ఏదైతే ఉందో బేలీఫ్ మీద రాసి మీ ఒరిజినల్ నేము, డేట్ ఆఫ్ బర్త్ 2 రాసి చక్కగా బర్న్ చేసేసి యూనివర్స్కి ఇచ్చేసేయండి. అప్పుడు అది ఆటోమేటిక్గానే యూనివర్స్లోకి వెళ్ళి మీ యొక్క కోరిక నెరవేర్చడానికి ఆల్వేస్ మీకు హెల్ప్ చేస్తుంది. మరి ఈ బుక్ని ఏం చేయాలి, ఈ బుక్ ఏం చేయాలంటే మీ పిల్లో ఏదైతే ఉందో ఆ పిల్లో, అంటే మీరు పడుకున్న వైపు కాకుండా బెడ్ కింద కానీ లేకపోతే పిల్లోకి కింద కానీ పెట్టుకొని ప్రతిరోజు కూడా మీరు పడుకునే ముందు దీన్ని చక్కగా చూసుకుంటూ ఒకసారి చదవండి. మళ్ళీ దట్ ఫీల్ ఎవ్రీవేర్ అండి. ఎవ్రీ టైం మీరు ఎప్పుడైనా సరే మీ సిచ్యువేషన్ మీ ముందు 3Dలో ఏమైనా కనిపించనివ్వండి, కానీ 4Dలో జరిగేటటువంటిది ఏదైతే ఉందో అది మీ కోర్ పాయింట్ అనే విషయం మర్చిపోద్దు. అంటే దట్ ఈజ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనమాట. సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఏముంటుందో అదే మనకి మన మెటీరియలిస్టిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో అందులో మనకి కనిపిస్తుంది అనమాట. సో అందుకని చాలామంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే మనం 3Dలో ఇలాంటివి అనుభవిస్తున్నాం కదా, అంటే 4D ఈజ్ లైక్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ టెక్నిక్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మేబీ 5Dలో కనుక మనం డైలీ థింక్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, అఫర్మేషన్స్ చేస్తూ, వాటర్ టెక్నిక్ లేదా మిర్రర్ టెక్నిక్ ఇవన్నీ చేస్తే మారిపోతుంది లైఫ్ అని అనుకుంటారు కదా. చాలా తప్పండి ఇది. ఎందుకనంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు చేసే టెక్నిక్ ఏదైనా గనక మీకు అనుకున్న విధంగా రావాలంటే ఫస్ట్ మీ ఎనర్జీ సరిపోవాలన్నమాట. మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉన్నప్పుడు మీరు ఎన్ని టెక్నిక్స్ చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం ఉంది, సో మీరు ఆ టైంలో హెవీ ఫుడ్ తీసుకోగలరా, ఒక బిర్యానీ కానీ లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైనా హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ కానీ తీసుకుంటే మీకు పడుతుందా? పడదు కదా. ఎనర్జీ కూడా అంతే. మీరు లోగా ఉన్నప్పుడు లోకి సంబంధించిన వాటిని నెమ్మదిగా జ్వరం తగ్గి మనం
ఫుడ్ మార్చుకొని ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకుంటూ ఎనర్జీని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ మన నార్మల్ వర్క్స్ మనం చేసుకుంటాము. అప్పుడు హెవీ ఫుడ్ తీసుకున్నా కూడా మనకి తొందరగా అరుగుతుంది. సేమ్ అంతేనండి, ఎనర్జీ కూడా ఇంతే. ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉన్నప్పుడు మీరు ఏ టెక్నిక్ చేస్తున్నా పని చేయదనమాట. అందుకని మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 7x77 టెక్నిక్ పని చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రౌండెడ్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తారంటే ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 7 డేసే కదా, అక్కడంతా క్లిన్స్ చేయండి. క్లిన్స్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా సరే పనికి రాని వస్తువులు అంటూ ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నుంచి ఖచ్చితంగా తీసేసేయాలండి. ఎందుకంటే ఆ ఎనర్జీ మీ మీద వర్క్ చేస్తుంది కాబట్టి. ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్. ఓకే, 4 7 8 అయినా చేయొచ్చు మీరు, లేకపోతే 10 10 10 అయినా సరే, ఏదైనా సరే మీరు ఎంతవరకు బ్రీత్ని హోల్డ్ చేయగలరు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐ సజెస్ట్ 10 10 10 చేయండి. ఇన్హేల్ 10, హోల్డ్ 10, ఎక్సేల్ 10. అట్లా ఎన్నిసార్లు చేయాలి? 21 టైమ్స్ కంపల్సరీ చేయాలండి. మీ థాట్స్ ఏమైనా రానివ్వండి, ఏమైనా జరగనివ్వండి, వాటి దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టొద్దు మీరు. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మీ విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో, జాబ్ వస్తేనో, పెళ్ళైతేనో, అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంట్లో ఏదైనా ఉంది దాన్ని సెట్ చేయాలనుకున్నా, వాట్ ఎవర్ ఏదైనా అర్జెన్సీ ఏదైతే ఉందో దానికోసం ఇది బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే 7 డేస్ చాలా తక్కువ టైం ఉంది, మనం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ చేస్తున్నప్పుడు కూడా మీరు సేమ్ ఇంటెన్షన్, సేమ్ ఎనర్జీ, సేమ్ టెన్షన్ ఇచ్చారనుకోండి, ఇది సరిగా వర్క్ చేయదు. మీరు ఒక్కటే బిలీవ్, మ్యాజిక్ జరుగుతుంది నా లైఫ్లో, లాజిక్ నాకు ఇప్పుడు అనవసరం, ఎందుకంటే మ్యాజిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గానే లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతాయండి. ఎందుకంటే మన కంటికి కనిపించని ఎంతో శక్తి మన చుట్టూ ఉంది, మనం వాటిని క్యాచ్ చేయలేం. సైంటిఫికల్గా మనం ఏదైనా ప్రూవ్ చేసినా ఏం చేసినా కూడా మనకి తెలియని శక్తి ఏదో మనకి హెల్ప్ చేస్తుందని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు అన్ని పనులు జరిగిపోతాయి. దీనికి ఇంకా బూస్టప్గా కావాలనుకుంటే విఘ్నేశ్వరాయ అని ఫస్ట్ 108 టైమ్స్ చాంటింగ్ చేసి మెడిటేషన్ స్టేట్లోకి వెళ్ళి అప్పుడు ఇది రాయండి. ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఏవైనా విఘ్నాలు ఉంటే ఆయనే చూసుకుంటారు, ఆయనే తీసేస్తారు. దట్స్ ఇట్ అండి. ఇంత సింపుల్ టెక్నిక్. మీరు ఎవరైతే ట్రై చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు విఘ్నేశ్వరాయ అని టైప్ చేయండి అండ్ 777 అని టైప్ చేయండి. ఆఫ్టర్ దట్ మీకు కంప్లీట్ అయిన తర్వాత ఈ టెక్నిక్ యూజ్ చేసి చిన్నదైనా పెద్దదైనా దేనికోసమైనా సరే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ దానికంటే ఒక ఓన్ టైంని ఇవ్వండి. 7 డేస్లో కంప్లీట్ అయిపోయి చిన్న టెక్నిక్ కాబట్టి. మీరు తర్వాత పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఇదే వీడియో కిందకు వచ్చి ఏం చేశారు, వాట్ పెద్ద మెసేజ్ అయినా పర్వాలేదు కానీ క్లియర్గా మెసేజ్ పెట్టండి. మీ వల్ల వేరే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ టెక్నిక్ చేయాలి, సక్సెస్ని కంపల్సరీ నేను తీసుకుంటాను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, నేను సక్సెస్ అవుతాను లైఫ్లో, నా ఛాలెంజెస్ని ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించగలను అనుకునే వాళ్ళు విఘ్నేశ్వరాయ 777 అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేసి నన్ను ఆల్వేస్ ఇలాగే బూస్టప్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్.